ప్రభుత్వ రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలిలో శనివారం రాయితీపై పప్పు శనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాయితీ శనగలను రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిందని, ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తుగ్గిలి నాగేంద్ర మనోహర్ చౌదరి, తిమ్మయ్య చౌదరి, వెంకటపతి, తిరుపాల్, వ్యవసాయ అధికారులు, గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఈ హైవే కూడా 4-వే హైవే అవుతుంది. అది 4-వే హైవే అయిందంటే బ్రహ్మాండంగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక కాంట్రాక్ట్ వచ్చింది, ఏదో కమిషన్ వచ్చి సంతృప్తికున్నాం అనేది కాదు. ఒక హైవే పడిందంటే మన తరఫు ఇండస్ట్రీలు చాలా మటుకు వచ్చే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మనకి పెద్ద ఆయన సొలవ వలన, కేఈ కృష్ణమూర్తి గారి దీవెన వలన మన చెరువులన్నీ నింపుకున్నాం. మనం ఆ చెరువులు నింపుకునే క్రమంలోనే ఇప్పుడు ఏదైతే జియో మైసూరు గోల్డ్ మైన్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా అదే టైంలో మనము క్లియరెన్స్ ఇప్పించి వాళ్ళకు కూడా వాటర్ యూసేజ్ కోసము మనం పర్మిషన్లు ఆ కాలంలోనే ఇచ్చాం. మరి 5 ఏళ్ళు వాళ్ళు భయపడినారు జియో మైసూరు వాళ్ళు. ఎక్కడ మనము ఓపెన్ చేస్తే ఈ బంగారం అంటే జగన్కి ఇక్కడ ఆశ పుట్టి వచ్చి దాంట్లో చేయబెడతారా అని చెప్పి 5 ఏళ్ళు ప్రశస్తంగా పెట్టారు. కానీ ఏమి చేయకుండా, ఏ మూవ్మెంట్ చేయకుండా వదిలేప వీడు ఏదైనా వచ్చి ముట్టుకుంటే మనకేదో ఉండేది పోతుంది అని చెప్పి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మన కాడికి వచ్చి ఏదైతే పర్మిషన్ కావాలో, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలో అవన్నీ కూడా మనతో చేపించుకొని, ఆ పైప్ లైన్ ఏదైతే ఉందో అది కూడా మనతోనే చేపించుకొని ముందరికి పోవడం జరుగుతుంది. ఆ క్రమంలో మనకి ఇప్పుడు దాకా ఒక 300 ఉద్యోగాలు మన తుగ్గలి మండలం యువతకి వచ్చినాయి. ఇది రారాను ఇంకా మంచి కొన్ని రోజులు అయ్యే లోపల ఈ ఇండస్ట్రీ ఇంకా పెద్దగా అవుతుంది. గోల్డ్ మైన్ అనేది ఇక్కడతో ఆగదు, ఇంకా పెద్దగా అవుతుంది, ఇంకా ఉద్యోగాలు దొరుకుతాయి. అట్లా మనం సపోర్ట్ చేసుకుంటూ పోవాలి. మన లీడర్లకు అందరూ కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఒక 10 మందికి ఎక్కువ వచ్చినాయి, 10 మందికి తక్కువ వచ్చినాయి అని చెప్పి ఆ శోభ పెట్టుకోకండి. ప్రతి ఒక్కరు కూడా ఛాన్స్ ఇప్పిస్తాం. ఒకటేసారి ఒక కంపెనీలో 1000 మంది ఎక్కించుకోవాలంటే వాడు కంపెనీ మూసుకొని వెళ్ళిపోతాడా లేదా మీరే ఆలోచించుకోకండి. అందుకోసమే స్లోగా చేస్తాం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ముందర తీసుకొని పోతాం. మన పత్తికొండ యువతకి, మన తుగ్గలి మండలం యువతకి 100% మంచిగా మనం ఏదైతే చెప్పామో ఛాన్సెస్ ఇస్తామని 100%గా ఆ ఛాన్సులు మనం ఇస్తాం. అదే కాకుండా నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మన కాడికి మీరందరూ ఎవరైతే ఆఫీసర్లు తీసుకొని వచ్చారో, అగ్రికల్చర్ ఆఫీసర్లు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. మరి ఇందాక తిమ్మయ్య చౌదరి గారు చెప్పినట్ల అది నా పేరు ఎక్కియా, ఒక పేరే కదా, ఏమవుతుందిలే, ఏమి చూడలేదు అనే టైప్లో మీరు ఎవరు కూడా దయచేసి ఆ పనులకి పాల్గొనకండి. ఎందుకంటే అట్లాంటి పనులు చేస్తే మన ఏళ్ళతో మన కళ్ళు పుడుచుకున్నట్ల. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్ళలో 5 ఇయర్స్ లో ఏదైతే మిస్టేక్లు జరిగినాయో ఆ మిస్టేక్లన్నీ పూర్తి చేస్తూ వాళ్ళు చేసిన అప్పుడు కూడా మనం క్లియర్ చేసుకుంటా ఇన్ని స్కీమ్లు నడుపుతున్నారంటే ఆయన ఆ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నాడో మీరందరూ కూడా ఆలోచించాలా. మన తరఫు నుంచి కూడా చంద్రబాబు నాయుడికి ఇట్లాంటి పనులు చేయకుండా మన సపోర్ట్ కూడా మనం చూపించినట్టయితే అని చెప్పి ఈ సభాపూర్వకంగా ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి కోరుతున్నాను. మరి రాబోయే కాలంలో కూడా యువతకి ఇంపార్టెన్స్ ఇస్తాం. మనం అందరం యువతని ముందర పెట్టుకుంటాం. ఎందుకంటే